అందుకనే మన భారతదేశంలో షిప్పుల్ని విడగొట్టడానికి అనుమతి అయితే ఇవ్వరు. బంగ్లాదేశ్‌లో ఈ షిప్పుల్ని విడగొట్టేది అనేది అంటే డిస్మాంటిల్ చేసే పరిశ్రమ పెద్ద పరిశ్రమ ఉంది. ఈ షిప్ కూడా బంగ్లాదేశ్‌కి చెందినదే. కానీ దీని ఓనర్ అయితే మేము దీన్ని తీసుకెళ్ళామని వదిలేశారు. మన విశాఖపట్నానికి చెందిన ఒక సంస్థ ఇన్సూరెన్స్ కంపెనీకి 1,25,00,000 చెల్లించి దీన్ని స్వాధీనం చేసుకుందని చెప్పని న్యూస్‌లో అయితే వచ్చింది. కానీ ఇక్కడ పనులు చూస్తే మాత్రం ఎటువంటి పనులు అయితే జరగట్లేదు. పైనైతే ఒక సెక్యూరిటీ కింద ఉన్నారు. అది ప్రభుత్వం పెట్టిందా, ప్రైవేట్ సంస్థ పెట్టిందనేది నాకైతే తెలీదు గానీ, ఎందుకంటే ఆ నిచ్చెనవన్నీ లేడన్నీ కూడా విరిగిపోయినాయి. మన వాళ్ళు వెళ్ళినోళ్ళు పైకెక్కేద్దామన్న ఉత్సాహంలో ఉంటారు కాబట్టి, దానికోసం సెక్యూరిటీని అయితే పెట్టడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా ఇది ఉపయోగంలోకి వస్తే చాలా బాగుంటుందనేది నా ఉద్దేశం. ఏమైనా కూడా మనమందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం. ఆనందంగా జీవిద్దాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నేను మీకు